హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. మిగిలిపోయిన అన్నంతో చాలా అంటే చాలా మంచి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసి చూపించబోతున్నానండి. మనం కేక్‌లా అనుకోవచ్చు, బ్రేక్‌ఫాస్ట్ అయినా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. మిగిలిపోయిన అన్నంతో చేసిన ఈ బ్రేక్‌ఫాస్ట్ నేను ఎలా తయారు చేశానో ఈ వీడియోలో అయితే చేసి చూపించబోతున్నానండి. రండి వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా నేను మిగిలిన అన్నాన్ని ఒక 2 కప్పులు తీసుకున్నానండి. అలాగే మనం అప్పటికప్పుడు వండుకున్న అన్నాన్నైనా వేసి చేసుకోవచ్చు. అదే కప్పుతోటి శనగపిండిని కూడా వేసుకుందామండి. తర్వాత హాఫ్ కప్పు పెరుగు వేసుకుందాము. పావు కప్పు వరకు నీళ్ళని వేసుకుందామండి. 2 కప్పుల అన్నానికి 1 కప్పు శనగపిండి, అరకప్పు పెరుగు, పావు కప్పు నీళ్లు వేసుకొని బాగా కలిపి పెట్టుకుందామండి. కలుపుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసి వేసుకుందాము. 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసేసుకుందాము. అలాగే ఒక అర టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుందామండి. కలర్ కోసం పసుపు వేసుకుందాము. తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందామండి. వేసుకొని 2 స్పూన్లు దాకా పంచదార వేసుకుందామండి. పంచదార వేసుకుంటే ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. స్కిప్ చేయొద్దండి, పంచదార వేసుకోండి. తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత మిక్సీ జార్‌లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే అంత చక్కగా వస్తుందండి ఈ బ్రేక్‌ఫాస్టు. నేనైతే పిండిని ఒకసారి మిక్సీ పట్టేసుకొని రెండోసారి కూడా కొద్దిగా వేసుకొని వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందామండి. తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ నీళ్ళను కూడా వేసేసుకుందాము. అదే కప్పుతోటి ఒక అరకప్పు బొంబాయి రవ్వ అండి, సూజీ రవ్వ, అది కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందాము. మిగిలిపోయిన అన్నంతో బ్రేక్‌ఫాస్ట్ అనొచ్చు, కేక్ అనొచ్చు, ఏదైనా అనొచ్చండి. తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే తినే సోడా వేసేసుకుందామండి. వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. చూడండి, ఇలా బాగా గిలక్కట్టుకొని ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇద్దామండి. 5 నిమిషాల తర్వాత పిండి చూడండి ఎంత చక్కగా ఉబ్బిందో. తర్వాత మొత్తం ఇలా స్పూన్తో కలిపేసుకుందాము. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ప్లేట్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలండి. ఆయిల్ని అంటుకోకుండా మనకు చక్కగా వచ్చేస్తుందండి. పిండి వేసిన తర్వాత చూడండి, ఇలా చక్కగా ఆయిల్ వేసుకొని కలిపేసుకుందాము. పక్కన పెట్టేసుకొని తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండినైతే వేసేసుకుందామండి. వేసేసుకొని ఒకసారి ఇలా కుదుపుకుందాము. మొత్తం ఇలా చక్కగా వచ్చేస్తుందండి. లోపల హోల్స్ పడకుండా మనకి చక్కగా వస్తుంది. తర్వాత ఇంకొద్దిగా పిండి వేసుకొని ఇలా మళ్ళీ ఇంకోసారి ఇలా కుదుపుకొని స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి. ప్యాన్ పెట్టేసుకొని ఒక గ్లాస్ నిండా నీళ్ళనైతే వేసేసుకుందాము. తర్వాత ఒక స్టాండ్ లాంటిది ఇలా పెట్టుకోవాలండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ ప్లేట్నైతే పిండి వేసుకున్నాం కదండి, ఈ ప్లేట్నైతే ఇలా పెట్టేసుకుందామండి. స్టాండ్ మీద పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సన్నని మంట మీద ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. 20 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా ఉడికిపోయింది. లోపల కూడా చక్కగా ఉడికిపోయింది చూడండి. తర్వాత బాగా చల్లారిన తర్వాత ఇలా పక్కలమ్మట కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి. అతుక్కోకుండా ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి. ఇలా ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. దీన్ని కేకు అనొచ్చు, బ్రేక్‌ఫాస్ట్ అయితే అనొచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు.
దీంట్లో పంచదార వేయటం మర్చిపోకండి. పంచదార వేస్తేనే చాలా టేస్ట్ వస్తుందండి. దీన్ని మనకు కావాల్సిన విధంగా ఇలా కట్ చేసేసుకోవచ్చండి. పిల్లలు ఎలా ఇష్టంగా తింటారో అలా కట్ చేసేసి పిల్లలకైతే పెట్టేసేయచ్చు. స్నాక్స్ బాక్స్లో కూడా వేసి ఇచ్చేయచ్చండి. పిల్లలైతే ఒకటి తినే చోట 4, 5 తినేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మిగిలిపోయిన అన్నంతో ఫస్ట్ అండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇలా తాలింపు లాగా చేసేసుకొని పైన వేసేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.